అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసి వచ్చానండి. సినిమా సుహాసు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడని 100% చెప్పచ్చు, నో డౌట్. బెస్ట్ వాచబుల్ ఫిలిం ఫర్ దిస్ వీకెండ్ అండి, కంపల్సరీ ఈ ఫిల్ము అడుగుతామని చెప్తున్నాను. సార్ యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది కదా సుహాస్ది, ఈ మూవీలో న్యాచురల్ యాక్టింగే కాదు, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మొత్తం న్యాచురల్గానే ఉంది. మొత్తం సినిమా అంతా న్యాచురల్గానే ఉంది. సార్ సెంటిమెంట్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీగా సాగించి సెకండ్ హాఫ్లో మాత్రం సెంటిమెంట్ పెట్టాడు. సెంటిమెంట్ అనేది సిస్టర్ సెంటిమెంటే అండి, కంప్లీట్ సిస్టర్ సెంటిమెంటే. వాళ్ళ అక్కగా జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకునే స్టోరీగానే ముగించాడు సినిమాని. సినిమా మొత్తం అనేది ఈగో వర్సెస్ ఈగో, ఈ విలన్కి అనేది ఈగో ఉంటుంది. ఈగో వర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్గానే సాగింది సినిమా అనేది. ఈగో వర్సెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే, హీరో వర్సెస్ విలన్ స్టోరీ అనేది ఇంతే అండి. ఓవరాల్గా రేటింగ్ అనేది 3 ఇవ్వచ్చు. కంపల్సరీ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్గా ఉన్నాడు సుహాసు. ఈ సినిమాతో ఉన్న ట్యాగ్ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. భయ్యా అంబాజీపేట వేరే లెవెల్ సినిమా. నిజంగా ఏంటంటే సినిమా చూసే వాళ్ళందరికీ అసలు స్టోరీలో ఉన్న కంటెంట్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. వేరే లెవెల్. నిజంగా థియేటర్లో ఒక మంచి సినిమా చూసానని ఫీల్ అయితే వచ్చిందన్న. రీసెంట్గా సుహాస్ అన్న యాక్టింగ్ ఉంటుందన్న వేరే లెవెల్. కాకపోతే హీరోయిన్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, కానీ హీరోయిన్ కన్నా హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయిలు చాలా బాగున్నారు, అదైతే చెప్పాలి. స్టోరీ అయితే ఒక సింపుల్ స్టోరీ అన్న. కాకపోతే ఇందులో కొంచెం ప్రొడక్షన్ ఇంకా కొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. కంటెంట్ అయితే వేరే లెవెల్ కంటెంట్. ఆ మ్యూజిక్ కానీ, హీరో ఎంట్రీ ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఓకే సినిమా, మంచి సినిమా చూశాను నేను అని గుండెల మీద చేసుకొచ్చే సినిమా అన్న ఇది. సుహాస్ అన్న అయితే ఇంకో హిట్ కొట్టాడని అయితే చెప్పుకోవాలి. ఇందులో ఉన్న బీజిఎమ్స్ కావచ్చు, స్టోరీ నెరేషన్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. బట్ ఆ ప్రొడక్షన్స్ ఇంకొంచెం డబ్బులు పెట్టి తీసుంటే బాగుంది అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్లు ఏదో ఒక షార్ట్ ఫిల్ము లేకుంటే ఇలాంటి సినిమా చేశారనే ఫీల్ అయితే వచ్చింది. అది తప్పించి సినిమా వేరే లెవెల్. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. 2007లో జరిగిన రియల్ స్టోరీ అని మనకి లైన్ కనపడుతుంది అనమాట. అసలు సినిమా అయితే పీక్స్ బ్రో. అసలుకి సుహాస్ని ఇటువంటి పర్ఫార్మెన్స్ నేను చూడలేదన్నమాట. అసలు గుండు కొట్టించే సీన్ ఉందన్న, అదైతే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఏ హీరో కానీ ఏంటంటే ధైర్యం చేయడు. ఆ గుండు కొట్టే సీన్ కోసమే నేను సినిమాకి వెళ్ళాను. సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. ఇదేంటంటే ఒక అణిచివేతకు గురవుతారు కదా, ఒక తక్కువ లో క్యాస్ట్ అనేది, దాని మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. అదైతే చాలా బెటర్గా వర్క్ అవుతుంది. సినిమాకి ఇంకొక హైలైట్ ఏంటంటే కేశవ ఉన్నాడు, అసలుకి సుహాస్ ఫ్రెండ్ క్యారెక్టర్. అదైతే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలుకి మన పుష్పలో కేశవ ఎంత మనకి మైండ్లో గుర్తొస్తాడు, ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ మనకు అదే విధంగా గుర్తొస్తాడు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇదేంటంటే కలర్ ఫోటో మించింది బ్రో. పర్ఫార్మెన్స్ వైడ్గా అయితే సుహాస్ అయితే ఫుల్ డెవలప్మెంట్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ బ్యాండ్ గట్టిగానే కొట్టారని చెప్పొచ్చు అన్న. ఆ రొమాంటిక్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది అన్న. మెయిన్ సిస్టర్ బ్రదర్ మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సరే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ ఏడిపించే సీన్స్ చాలా ఉన్నాయి. గుండు కొట్టేటప్పుడు ఏడుపు వస్తుంది, వాళ్ళ అక్క చనిపోయేటప్పుడు కానీ ఏడుపు వస్తుంది అనమాట. అదనమాట. ఓవరాల్గా మూవీ బాగుంది బ్రో. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఓవరాల్గా మంచి డీసెంట్ మూవీ బ్రో. ఫ్యామిలీతో కలిసి చూడండి, కనెక్ట్ అవుతుంది బ్రో. థ్యాంక్ యూ. రేటింగ్ 5కి 3.2 ఇస్తాను బ్రో. ఉన్న ప్రతి అమ్మాయి, ప్రతి ఫ్యామిలీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సో అంబాజీపేటలో, అమలాపురం చుట్టుపక్కల ఎవరైనా సరే మనకి ఈ సెలూన్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా ఒక మంచి పేరు తీసుకొచ్చారు చెప్పాలి అంటే. ఓరి అమ్మ మన కోసం కూడా సినిమా తీసారా. సో బ్యాండ్ వాయించుకుని అంటే అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా వాళ్ళ కోసం కూడా ఒక మంచి బ్యాండ్ వాళ్ళకు కూడా ఒక మంచి బూస్టింగ్ ఇచ్చారు. సినిమాలో హైలైట్ కేశవ క్యారెక్టర్ అండి. నిజంగా పుష్ప సినిమా తర్వాత కేశవ గారికి ఒక మైలురాయి చెప్పాలంటే. ఆయన పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అంతా సుహాస్ యాక్టింగ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు, కామెడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కేశవ గారు లవ్ ఉంటుంది. సో ఇద్దరు హీరోలు అని చెప్పాలంటే. సో ఆయన అయితే ఎమోషనల్గా టచ్ చేస్తుంది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే విజువల్గా ఒక పల్లెటూరు వాతావరణం, మనుషులు ఎలా ఉంటారని చూపించాడు. సో చాలా న్యాచురల్గా ఉంది. కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, కంటతడి పెట్టుకుంటారు. సో కేశవ ఆల్ ది బెస్ట్. 2 సార్లు డెడికేషన్. అదే భయ చెప్తున్నాను కదా, మనం ఒక లాక్డౌన్లోనే ఒక ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆ టైంలో థియేటర్ కానీ ఓటీటీలో కూడా అంత ఆకట్టుకునేటట్టు చేసిందంటే ఒక కలర్ ఫోటో సినిమానే భయ. ఆ తర్వాత మళ్ళీ థియేటర్లో కూడా ఎంత మెప్పిస్తున్నాడంటే తను ఎంత లెవెల్ డెడికేషన్ ఉన్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ సుహాస్ అన్న ప్యాన్ ఇండియా సినిమా చేయాలని కోరిక భయ, అంతే. ఆయన వేరే లెవెల్ భయ. అసలు చిన్నప్పుడు ఆయన డాన్సర్ అంటే లైఫ్ స్టార్టింగ్ నుంచి న్యాచురల్గా చేస్తాడు భయ. డ్యాన్స్ మాత్రం అంత ఓవర్ లేదు, బిల్డప్ లేదు, నీట్గా చేస్తాడు డ్యాన్స్ మాత్రం. మూవీ కాన్సెప్ట్ ఏంటి అసలు? మూవీ కాన్సెప్ట్ అంటే ఒక కుల మతాల నుంచి
మనం ఒక మెసేజ్ అంటే అందరూ ఐకమత్యంగా ఉండాలని అంతే. సార్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 4.5 అక్క.